ఈ స్వీట్ల గురించి తిండి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడదామా? మీరు ఫుడ్డియా? మీరు రియల్ ఫుడ్ బాగా మామూలు కాదండి. స్కూల్ టైంలోనే ఇంటర్వల్ టైంలో అక్కడ గేట్ దగ్గర మామిడికాయ వాడు ఉంటాడు, ఐస్ క్రీమ్ వాడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఇది గేట్ దూకి ఓపెన్ చేయరు కదా ఓపెన్ చేయరు కదా, మధ్యలో. దూకేసి వెళ్ళి రావటం. లేదా అక్కడ కార్నర్లో కెఫే ఉండేది, అక్కడికి వెళ్ళి బర్గర్స్ తినేవాళ్ళం. ఇక కాలేజ్లో అయితే సగం టైం కెఫేస్లోనే. దానికని మాకు మార్కులు కూడా కొంచెం తక్కువే వచ్చింది. బట్ బేసిక్లీ ఆల్వేస్ వాజ్ అ ఫుడీ అండ్ ఎవ్రీ వీకెండ్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అండ్ స్టేట్స్లో కూడా చదువుకున్నాడు. హ్యాపీ ఆర్ఎస్ అని ఉండేది ఫ్రమ్ 5 o'clock in the evening till 7. అన్నీ హాఫ్ రేట్లు, రైట్ ఫ్రమ్ ద ఫుడ్ డ్రింక్స్ అన్నీ. సో ఇక మొత్తం గ్యాంగ్ అక్కడికి వెళ్ళి. సో అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫుడ్ కుజీన్ అంటే చాలా ఇష్టం. So, Multi cuisine. అంటే ఇంట్లో ఎలా ఇంట్లో స్పెసిఫిక్ గా ఈ రకమైన ఫుడ్ అంటే ఇష్టమా లేకపోతే జనరలీ గుడ్ ఈటర్స్ అండి. యాక్చువల్లీ డైనింగ్ టేబుల్లో మేము కూర్చుంటా ఉంటే చాలా వింతగా ఉంటుందండి. మా నాన్నగారు ఇక్కడ కూర్చుంటారు, అన్నయ్య నేను. అంటే వి యూస్ టు లిటరలీ కింద అంటే ఒక 2 కోళ్ళు చేస్తారండి. 2 కోళ్ళు చేసినా అలా వెళ్ళిపోద్దండి. అంటే కింద నుంచి కాళ్ళు కొట్టుకుంటా ఉంటాం. నువ్వు ఎక్కువ అరే ఆ మొక్క నాది, ఆ మొక్క నాది. సో బేసిక్లీ వి ఆల్ ఆర్ ఫుడ్ లవర్స్. అని ఇప్పుడు రానా వచ్చాడు, వాడు మాకన్నా ఇంకా అవును రాణా గురించి దానిలో ఎలా ఉన్నాడు. అది చిన్నప్పుడే 10th క్లాస్ అప్పుడే ఇంత హైట్ క్యారియర్ వచ్చిందండి. ఇన్ఫాక్ట్ మీ ఇంట్లో ఎక్కువ ఉండేవాడు. మా ఇంట్లో బాగా ఉండేవాడు. సో మీరు గుడ్ ఫుడ్. నేను మీరు అప్పుడప్పుడు తింటాను కానీ నాకు ఎక్కువ సీ ఫుడ్ అంటే నాకు ఇష్టం. ఓకే. అండ్ వెజిటేరియన్ అది బ్యాలెన్స్ గా తింటాను కానీ and you are famous for your those steam dosa, steam Yeah. ఇండస్ట్రీ అలవాటు మీరే చేసి. స్టీమ్ దోశ, చిరు దోశ అని. అవును, ఎగ్జాక్ట్. కానీ సీ ఫుడ్ అన్నా ఓకే. ఉప్పు చేప ఇలాంటివన్నా సరే బాగా ఇష్టపడతాను. ఓకే, ఇంత తిండి మీద ఇది ఉన్న వాళ్ళు ఆ బాడీ ఆ ఫిగర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాను. నువ్వు ఇంకోటి, ఐ థింక్ ద బేసిక్ ఫిజిక్ సమ్ టైమ్స్ వీఆర్ లక్కీ అండి. ఐ థింక్ మన ఇద్దరు బోత్ ఆఫ్ us టు బి ఆనెస్ట్, మనకు కొంచెం ఇది బ్రాడ్ బల్క్ అక్కడ బ్రాడ్ కేజ్ ఎక్కడ ఉందండి ముందు. సో అది వేసుకున్నప్పుడు కొంచెం బాగానే ఉంది. సో ముందు అక్కడే కొంచెం పాస్ అయిపోయామండి. దాని తర్వాత లోపల ఏముందో కొంచెం మనం అలా ఎస్కేప్ అవుతూ హైడ్ చేస్తూ. బట్ కొన్ని సినిమాల్లో వీ కాంట్ ఎస్కేప్. గురు లాంటి సినిమాలో హ్యాడ్ టు రియల్లీ వర్క్ అవుట్. ఆర్మ్స్ కానీ బాగా బలంగా బాగా కనిపించింది.